ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫౌజీ సినిమా షూటింగ్ నడుస్తూనే ఉంది. ఎప్పుడు అడిగినా కూడా షూటింగ్ వేగంగా జరుగుతుందనే చెప్తూ ఉంటారు మేకర్స్ కూడా. కానీ అప్డేట్స్ అడిగితే మాత్రం నో అప్డేట్ అంటారు. అసలు ఫౌజీ షూట్ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు పూర్తి కానుంది, 2026లో సినిమా విడుదలవుతుందా లేదంటే నెక్స్ట్ ఇయర్కి వాయిదా వేస్తారా? ప్రభాస్ నిజంగానే సంచారి అయిపోయారిప్పుడు. ఓ సినిమా నుంచి మరో సినిమాకు పరుగులు పెడుతూనే ఉన్నారు. ఇటు స్పిరిట్, అటు కల్కి 2, మధ్యలో ఫౌజీ. ఇలా 3 సినిమాలు ఒకేసారి పూర్తి చేసే పనిలో పడ్డారు ఈ హీరో. ప్రస్తుతానికి కల్కి 2కు కాస్త బ్రేక్ ఇచ్చినా ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై సీరియస్ గా ఫోకస్ చేశారు రెబల్ స్టార్. స్పిరిట్ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేస్తానని ఇప్పటికే చెప్పారు సందీప్ రెడ్డి వంగ. దానికి తగ్గట్లు షూట్ కూడా జరుగుతోంది. మరోవైపు కల్కి 2 పూర్తి స్థాయి షూటింగ్ జూలై నుంచి మొదలవుతుందని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఎటొచ్చి హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ గురించే ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. ఎప్పుడు అడిగినా షూట్ చివరి దశకొచ్చిందంటున్నారు. హను రాఘవపూడంటే చిన్న సైజ్ రాజమౌళే. సినిమా బాగా వచ్చే వరకు, ఆయనకు నచ్చే వరకు చెక్కుతూనే ఉంటారు. ఫౌజీ విషయంలోనూ ఇదే చేస్తున్నారు హను. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఓ సైనికుడి ప్రేమ కథ ఇది. ఇందులో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఫౌజీని నిర్మిస్తున్నారు. ఫౌజీ రిలీజ్ డేట్ ఎప్పుడనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోందిప్పుడు. నిజానికి ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తుంటే డిసెంబర్లో ఫౌజీ రావచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇది మిస్ అయితే సంక్రాంతికొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 2026 సంక్రాంతికి రాజాసాబ్తో వచ్చారు ప్రభాస్. మొత్తానికి చూడాలిక ఫౌజీ ఎప్పుడు విడుదలవుతుంది.